హైడ్రాతో సతమతమవుతున్న ప్రజల తరపున నిలిచేందుకు, పోరాడేందుకు, తద్వారా మరింత దగ్గరయ్యేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా? ఈ క్రమంలోనే హైడ్రాను కమలనాథులు సమర్థిస్తున్నారా లేదా అనే డౌట్కు క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో అలజడులు రేపుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీపై బీజేపీ నేత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకెళుతున్నారు. దీనిపై పేదలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదన పరిగణనలోకి తీసుకోకుండా కేబినెట్ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కారు పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్ నిర్మాణాత్మక ఆలోచనలకు, ప్రజోపయోగ మౌలిక వసతుల నిర్మాణానికి డబ్బుల్లేవన్న కారణాలు చూపుతోందన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో జరుపుతున్న కూల్చివేతలపై సరైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైడ్రా పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి పేదలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇండ్లను కూల్చివేసే మార్గాన్ని ఎంచుకుందని దుయ్యబట్టారు. ఈ ప్రక్రియను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారని గుర్తు చేశారు. బాధితుల ఆందోళనలు, మేధావుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. దీనికి ఓ స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించాం. కాకపోతే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలిసిన ఇండ్లకు ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన రోడ్లు, వెలిగించిన వీధి లైట్లు, కల్పించిన తాగునీటి వసతులు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, చివరకు జీహెచ్ఎంసీ తరపున ఇంటి నెంబర్ను కేటాయించిన విషయం వాస్తవం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల ద్వారా సేవలు అందిస్తూ పన్నులు తీసుకుంటున్నప్పుడు అక్రమం అనిపించిందని నిలదీశారు. హఠాత్తుగా అక్రమం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలి? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీసుకుని ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని కూడా నేలమట్టం చేయడం బాధాకరమన్నారు. పేదలు జీవితమంతా సంపాదించిన సొమ్ముతో నిర్మించుకున్న ఇండ్లను కూల్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. హైడ్రా బాధితుల తరపున ఇప్పటివరకు బీఆర్ఎస్ మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము అండగా నిలబడితే ప్రజల మన్ననలు పొందొచ్చని కమలం భావిస్తున్నట్లు టాక్. మొత్తానికి హైడ్రా ఇష్యూను ఆయుధంగా తీసుకుని బీజేపీ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లి త్వరలోనే హైడ్రాపై ఉద్యమించి బాధిత ప్రజల పక్షాన నిలిచేందుకు కమలం అలర్ట్ అవుతున్నట్లు సమాచారం.